లోక్సభ ఎన్నికల్లో దేశంతో పాటు తెలంగాణలోనూ మోదీ గాలి వీచిందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఈసారి పోలీసులు బాగా పనిచేయడం వల్లే లోక్సభ ఎన్నికలు నిజాయితీగా జరిగాయన్నారు. మద్యం, డబ్బుల ప్రభావం ఈ ఎన్నికల్లో పనిచేయలేదు. మెదక్లో కోట్లు ఖర్చు చేసిన బీఆర్ఎస్ గెలవలేదని ఆయన తెలిపారు. ఇదే ఉత్సాహంతో సర్పంచ్, స్థానిక సంస్థలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పనిచేస్తామని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఎన్నో విమర్శలున్నాయి. ఎన్నికలు చాలా స్మూత్గా జరిగినాయి. పోలీస్ కూడా ఇంతకుముందు ఉన్నట్టు ప్రవర్తించలేదు. తెలంగాణ పోలీస్ అంటే తెలంగాణ పోలీస్ తీరుగానే చేసిండ్రు. ఏ కుటుంబ పోలీసు లేకుంటే ఒక కేసీఆర్ పోలీస్ తీరుగా ప్రవర్తించలేదు. అందుకే ఎలక్షన్స్ కూడా చాలా ఫేర్గా అయినాయని నేను అనుకుంటున్నాను. ఎన్నో కారణాలు ఉన్నాయి, ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు అందరూ బీఆర్ఎస్ మాకు ఓటేసిండ్రు, కానీ కేవలం టీఆర్ఎస్ఏ కాదు, ఎంతోమంది కాంగ్రెస్కు ఓటేసిన వాళ్ళు కూడా మాకు ఓటేసిండ్రు. ఎందుకంటే ఒకవేళ తాండూరు, వికారాబాద్, పరిగిలా బీఆర్ఎస్ ఓట్లు మాత్రమే మాకు వస్తే ఆ ప్రాంతాలలో మేము ఓడిపోతుంటివి. అటు బీఆర్ఎస్ వేసిన వాళ్ళు మాకు వేసిండ్రు, కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా చాలామంది మాకు ఓట్లు వేసిండ్రు. అందుకే ఇంత భారీ మెజార్టీతోటి గెలిచే అవకాశం ఉండే. దీంట్లో ఈ ఎలక్షన్స్లో కొన్ని చాలా మంచి ట్రెండ్స్ కనబడ్డాయి. ఏంటంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం 10 ఏళ్ళు ఈ రాజకీయాలను భ్రష్టు పట్టించిండ్రు. పైసలు, ఆల్కహాల్ ప్రభావము, గవర్నమెంట్ అధికారులను వాడదాము, ఇవన్నీ కూడా ఈ పైసల ప్రభావము లేకుంటే క్వార్టర్ బాటిల్ ప్రభావము అంతటా కూడా తెలంగాణ వ్యాప్తంగా తక్కువైనాయి. మా పక్క ప్రాంతము మెదక్ల చూసిండ్రు, వందలాది కోట్లు పెట్టినా కూడా ఓడిపోయినరు. రఘునందన్ రావు గారి గెలుపు నాకు ప్రత్యేకంగా సంతోషమైందంటే ఆడ పైసలు, ఆల్కహాల్ పనిచేయలేదు. రఘునందన్ రావు గారు బీజేపీ పనిచేసింది. అది ప్రత్యేకంగా రఘునందన్ రావు గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ మార్పుల అదొక మంచి ఉదాహరణ. ఎన్నికలు చాలా స్మూత్గా జరిగినాయి. పోలీస్ కూడా ఇంతకుముందు ఉన్నట్టు ప్రవర్తించలేదు. తెలంగాణ పోలీస్ అంటే తెలంగాణ పోలీస్ తీరుగానే